మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అదేంటో నువ్వు వస్తున్నావని నాకు హ్యాపీ న్యూస్ నా దగ్గరకు వస్తుందో, నేను హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వే నా దగ్గరకు వస్తావో తెలీదు గాని నువ్వు వచ్చినప్పుడల్లా నేను చాలా హ్యాపీగా ఉంటాను. అవునా, గుడ్. పద, మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఓయ్ ఆఫీస్ పిచ్చి, నేనింత హ్యాపీగా నా హ్యాపీనెస్ ని నీతో షేర్ చేసుకుంటూ ఉంటే కనీసం ఎందుకు హ్యాపీగా ఉన్నావు అని కూడా అడగవా? సరే, అడిగాను, చెప్పు. చెప్పను, హర్ట్ అయ్యాను. సరే, సారీ, తప్పైపోయింది, మాఫ్ కర్దు. చెప్పు. చెప్పనని చెప్పాను కదా. ఈ సృజన మాట అంటే మాటే. నీకిప్పుడేం కావాలి? అర్జెంటుగా నేను ఆఫీస్కి రావాలి, అంతేగా? మొండి ఘటం, తాను అనుకున్నదే ఫిక్స్ అవుతుంది, ఎవరు చెప్పినా వినదు. సృజన, నీ ఫోను. మాట్లాడు. ఆర్ యు ష్యూర్? ఓవర్ యాక్షన్ చేయకుండా మాట్లాడు. సృజన గారు, గుడ్ న్యూస్. మీరిక పైన గోపిని ప్రేమిస్తున్నట్టు నటించవలసిన అవసరం లేదు. మీ నాన్నగారిని కాపాడాడనే కృతజ్ఞతతో మీరు గోపిని ప్రేమిస్తున్నట్టు నటించి అబద్ధపు పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఇకపై ఆ అవసరం లేదు. ఇంతకు ముందు గోపి రిపోర్ట్స్ని ఒక స్పెషలిస్ట్ దగ్గరికి పంపించానని చెప్పాను కదా. ఆయన ఆ రిపోర్ట్స్ చూసి గోపికి ట్రీట్మెంట్ చేస్తాను అని అన్నారు. నేను ఈ వీక్లోనే అపాయింట్మెంట్ తీసుకుని ఆ షెడ్యూల్ కన్ఫర్మ్ చేసుకుని మీకు గెట్ బ్యాక్ చేస్తాను. ఉంటాను. అంటే అంటే తారా, ఎవరు ఫోను? కస్టమర్ కేర్ నుంచి. అమ్మయ్యా, డిలీట్ చేసేసాను. అమ్మయ్యా, అంటే సృజన గోపిని లవ్ చేయట్లేదన్నమాట. గోపిని పెళ్లి చేసుకోవాలని చెప్పిందంతా నాటకమా? ఇది తెలియక ఎన్నాళ్ళ నుంచి ఇంత బాధ అనుభవిస్తున్నానా? ఇప్పుడు హ్యాపీగా ఉంది. చాలా 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 హ్యాపీగా ఉంది. ఒకేసారి 1000 ఏనుగుల బరువు గుండెల మీద నుంచి దించేసినట్టు ఎంత హ్యాపీగా ఉందేంటి? అమ్మయ్యా. గోపి, 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 హే గోపి. మేడం, మేడం, నేను ఇవాళ హ్యాపీగా ఉన్నాను. మేడం, ఆగండి మేడం. మేడం, గోపి, మేడం, పడిపోతాను మేడం. ఆల్రెడీ పడిపోయాను మేడం. హ్యాపీనెస్ అనే సముద్రంలో మేడం, నిండా పడిపోతాను మేడం. మునిగిపోయాను. వదలండి మేడం. తారా, నువ్విక్కడున్నావా? నీకోసం నేను వెతుకుతూ ఉంటే. ఆఫీస్ అన్నావు, అర్జెంట్ అన్నావు, ఇక్కడేం చేస్తున్నావు?
అదే నేను అక్కడే ఉంటే నువ్వు లేట్ చేస్తావని నేను ఇక్కడికి వచ్చేసాను. హాయ్ గోపి, నువ్వు ఆఫీస్కి రాగలవా, రెస్ట్ తీసుకుంటావా? రెస్టా? దేనికి? ఏం లేదు, పాపం గోపి అయినా నీకు అవసరమా? మాకు మధ్య 190 ఉంటాయి అని నీకు చెప్పాలా? మీ ఇద్దరి మధ్య ఏముందో ఇప్పుడే డాక్టర్ చెప్పారులే. సరే మేడం, వెళ్దామా? నో 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 నో, నేను అక్కడ కూర్చుంటాను, నువ్వు వెనక్కి కూర్చో. వాట్ అన్ యాక్టింగ్, వాట్ అన్ యాక్టింగ్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి సృజన. నీలో మంచి నటు ఉంది, లేకపోతే ఇంతకాలం నీ నటనతో నన్నే నమ్మించావంటే నువ్వు మామూలు నటివి కాదు. ఏంటి తర ఆలోచిస్తున్నావు? సరే కూర్చో. ఆస్కార్లో ఆల్రెడీ మన తెలుగు వాళ్ళకి వచ్చేసాయి సృజన. నువ్వేం ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఏంటి గోపి అలా ఉన్నావు? హెల్త్ బాలేదా? ఏం లేదు మేడం, బానే ఉన్నానే. మేడం ఏంటి, ఎన్నిసార్లు చెప్పాలి? సృజన సృజన అని పిలవాలని. సృజన మేడం. మళ్ళీ మేడం అంటావు? జస్ట్ సృజన అంతే. అలాగే సృజన గారు. బిర్యానీల హండి, బజ్జీల బండి కాదు, జస్ట్ సృజన. అలాగే సృజన గారు. గారు గారే వడ కాదు, జస్ట్ సృజన. ఎందుకంత నవ్వు? నీ కష్టాన్ని చూసి. కష్టమా? అదే గోపి మీద నీకున్న ఇష్టాన్ని చూసి ఆనందం తట్టుకోలేక నవ్వు రూపంలో బయటకొచ్చింది. అంతేనా? నిజంగా అంతే సృజన. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో. ఎంతకాలం గోపి నాకు ఎక్కడ దూరం అవుతాడో, నా జీవితం ఏమవుతుందోనని నరకం అనుభవించాను. ఇప్పుడు ఇదంతా నటన అని తెలిసాక చాలా ప్రశాంతంగా ఉంది.